ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలండి. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానముకై ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 52వ సంకీర్తన 8వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్లారా, భక్తుడైన దావీదు తన వ్యక్తిగత జీవితంలో ఎన్నెన్నో అనుభవాలు అనుభవించి మేలులు అనుభవించి ఒక చక్కటి మాటను ప్రస్తావించాడు. ఈ మాట ఎవరైనా చెప్పగలిగారా అండి? మేమైతే అనలేదండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని చెట్టు వలె ఉన్నాను అన్నాడు. ఈ రోజున నీవైతే దేవుని మందిరములో అనగా నీ వ్యక్తిగత జీవితంలో ఫలిస్తున్నావా, ఎండిపోయావా? నీ వ్యాపారం ఫలిస్తుందా, ఎండిపోతుందా? నీ కుటుంబం ఫలిస్తుందా, ఎండిపోతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు తీర్మానం చూడండి. ఆ తీర్మానమే ఆయన అంతగా హెచ్చించిందేమో. అసలు పచ్చగా ఉండడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు మనం చిన్నప్పుడు అండి ఆల్ ఇన్ వన్ గైడ్ అని దొరికేది. ఈ సబ్జెక్టులన్నీ ఆ గైడ్లో ఉండిపోతాయి. ఈ రోజున డాక్టర్ దగ్గరికి వెళ్తే కంటికి ఒకళ్ళకి వెళ్ళాలి, గుండెకి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కనుక దేవుని మందిరములో సర్వ దీవెనలు దాగి ఉన్నాయి. యేసయ్యకి మహిమ కలుగును గాక. మందిరంలో అనగా దేవునిలో ఆరోగ్యం ఉంది, ఆనందం ఉంది, అప్పులు తీర్చబడతాయి, పరిస్థితులు మార్చబడతాయి, దేవుని ముఖదర్శనం దొరుకుతుంది. అంటే అన్ని ఎక్కడ దొరుకుతాయి అని దావీదు గుర్తుపట్టాడంటే దేవుని మందిరములో ఉంటాయని గుర్తుపట్టాడు. ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ రోజున ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా ఆ కృపను దేవుడు కుమ్మరించాలని కోరుకుంటున్నాడు. అందుకనే 122వ కీర్తన మొదటి మాటలో దావీదు ఏమన్నాడు? యెహోవా మందిరముకు వెళుదాము రాండి అనినప్పుడు ఆయన సంతోషించి గంతులు వేశాడు. అబ్బా పాస్టర్ గారు, ఆయన సంతోషించి గంతులు వేశాడండి. ఈ రోజున నువ్వు ఎక్కడెక్కడికో వెళ్తుంటే సంతోషిస్తున్నావు, కానీ దేవుని మందిరం అనగా దేవుని సన్నిధి అనగా కలవరు పడిపోతున్నావు, కంగారు పడిపోతున్నావు, సాకుబోకులు చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్నావు. అందుకే కదా నువ్వు ఎండిపోతున్నావు. దావీదు తీర్మానం చేసుకున్నట్లుగా, దావీదు ఫలించినట్లుగా మీరు ఫలించాలంటే దేవుని కృపలో నిలిచి ఉండాలి. ఆ కింద అంటాడండి, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అన్నాడు కదా. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచాను. రేయి మొదటి జామున నువ్వు లేచి చక్కగా కృప కొరకు ప్రార్థన చేసుకుంటే ఆ కృప నిన్ను దేవుని సన్నిధికి నడిపిస్తుంది. ఆ కృప నిన్ను ఆరోగ్యం ఇచ్చి శక్తితో నింపుతుంది. ఆ కృప నిన్ను ఎండిన నీ బ్రతుకులను ఏదేను తోటగా చేయగలదు. చేయాలంటే నీ గుండెల్లో ఆశ కలగాలి. దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ కలగాలి, ప్రార్థన చేయాలని ఆశ కలగాలి. ఈ ఆశ కలిగితే ఆ ఆశ ఏమవుతుంది తెలుసా? ఒక పునాదిగా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే దావీదు ఏమన్నాడు? నేనైతే ఏమన్నాడండి? ఒలీవ చెట్టు, ఒక చెట్టుతో పోల్చుకున్నాడు. ఆ చెట్టు ఫలించాలంటే, పచ్చగా ఉండాలంటే దేవుని మందిరంలో నువ్వు ఎలాగుండాలి? నాటబడాలి. ఆమేన్. నీ హృదయాన్ని స్థిరపరచుకో తమ్ముడా, ప్రియమైన చెల్లి. ఈ రోజున నీ హృదయం స్థిరంగా లేనందువల్లనే కదా ఎన్నెన్నో ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి. కుటుంబ పరిస్థితులన్నీ తలకిందులుగా మార్చబడుతున్నాయి. స్థిరము లేనందుకే కదా నీ జీవితంలో అపజయాలు పాలైపోతున్నావు. ఈ వాక్యం విన్న తర్వాత అయినా నువ్వు స్థిరపరచుకుంటే బలపరచబడతావు. బలపరచబడితే దేవుని కృప నీకు దొరుకుతుంది. ఆ కృప నిన్నేం చేస్తుందంటే దేవుని మందిలో పచ్చని ఒలీవ చెట్టు వలె నిన్ను చేస్తుంది. ఒక్క మాట చెప్పనా? ఒలీవ చెట్టుతోనే ఎందుకు పోల్చుకున్నాడు? వేప చెట్టో మామిడి చెట్టో పోల్చొచ్చుగా, పోల్చలేదు. దావీదుకు తెలుసు, మహాజ్ఞాని. దేంతో పోల్చుకున్నాడు? ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టు అండి పాస్టర్ గారు, ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఆ దేశమంతా ఒలీవ చెట్లు ఉంటాయి. ఎందుకు ఒలీవ చెట్టుతో పోల్చాడని నేను అక్కడ అడిగితే, ఒలీవ చెట్టు కంటే చావు లేదంట. అమ్మ, ఏ చెట్టు అయినా ఎండిపోతుంది కానీ ఒలీవ చెట్టు ఎండిపోదు. అందుకనే కాబోలు భూమి ఆకాశం ఉన్నంత వరకు దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. నా దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆ చెట్టుగా స్థిరపరిచి
బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. మా దైవజనులు ప్రేమయ్య గారు మన మధ్యలో ఉన్నారు, ప్రార్థన చేస్తారు. తలలు వంచండి. మహిమగల రాజా, సర్వశక్తిమంతుడా, ఈ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. అయా, ఈ ఉదయకాల సమయంలో మనకు ఎత్తబడిన ఈ యొక్క వాక్యాన్ని ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. దావీదు వలె మేమందరము కూడా పచ్చని ఒలివ చెట్లు వలె ఆశీర్వదింపబడి ఏ విషయాల్లో మేము ఎండిపోయామో ఆ ఎండిపోని స్థితిలో మరలా నీ కృపను పొంది, నీ సన్నిధిలో ఉండి నీ కృపను పొంది మేము కూడా పచ్చని జీవితం, ప్రశాంతత కలిగిన జీవితం, ఆరోగ్యకరమైన జీవితం, ఆహ్లాదకరమైన జీవితం జీవించడానికి విస్తారమైన కృప మాకు దయచేయమని అయా, వింటున్న ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరిలో నూతనమైన కృపను పుట్టించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అనుదిన వాత్సల్యత అనే ఈ దైవ వర్తమానాలు వింటున్నారు కదూ, సంతోషించండి, అనేకులకు షేర్ చేయండి. ఈ రోజు నా పాస్టర్ గారితో ఈ యానం బ్రిడ్జికి రావడానికి ప్రభు కృప చూపాడు పాస్టర్ గారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.